వందనాలండి. ఈరోజు మార్చి 16. ఆజ్ఞాతిక్రమమే పాపము అనే సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను 3:4 పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒక పాపం చేయుట మరియు పాపంలోనే కొనసాగించడంలో తేడా ఉంది. చాలా సమర్పణ కలిగిన విశ్వాసులు కూడా కొన్నిసార్లు పాపం చేస్తారు. కానీ ఒక పాపము సంతోషంగా చేయడం కానీ అందులోనే కొనసాగాలనే కోరిక వారికి ఉండదు. విశ్వాసి పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి తప్పొప్పుకొని క్షమాపణ పొందుతాడు. అయితే పాపంలో కొనసాగేవాడైతే దీనికి విరుద్ధంగా తను చేసిన పనిని బట్టి పశ్చాత్తాపం చెందడు. అందుకే ఈ వ్యక్తిలో పాపపు ఒప్పుకోలు కూడా ఉండదు, క్షమాపణ దొరకదు. అటువంటి వాడు దేవుని వ్యతిరేకి, ఆజ్ఞాతిక్రమం చేస్తాడు. ఏదెన్ తోటలో పాపం మొదలైనప్పటి నుండి ఈనాటి వరకు పాపం యొక్క వాగ్దానాలు మారలేదు. అవి ఎలాగుంటాయంటే దేవుని నుండి స్వాతంత్రము, ఇష్టానుసారంగా చేయటం, ఎవరిని లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు, ఎంత తప్పైనా చేయొచ్చు లాంటివి. సారాంశం ఏమంటే పాపం అంతే అంటుంది, నన్ను వెంబడించు, నీ దేవుడవు నీవే అని సాతాను చెప్తున్నట్లుగా ఉంటుంది. అయితే శతాబ్దాల నుండి కొన్ని మార్పులు కేవలం అవలంబించిన విధాల్లో మాత్రమే ఉంది. ప్రతి తరంలో ఆ కాలం నాటికి వారికి తగ్గినట్టు తన ఉద్దేశాల పట్ల ఆకర్షణ విధానం మారుస్తూ ఉంటాడు. పాపం అనేది అన్ని రంగాల్లో సమంగా ఉంటుంది. ఏ తేడా లేదు. ధనవంతుల దగ్గర ఉంటుంది పాపం, పేదవాళ్ళు ఉంటాయి, చదువుకున్నవారు ఉంటుంది, అజ్ఞానులు, చిన్నపిల్లలు, ముసలివారు, నైతికత అది లేనివారు, అందరి దగ్గర పాపం ఉంటుంది. ఎవరిని పాపం వదిలిపెట్టదు. పాపము తన సహజ గుణగుణాలను దాచిపెడుతుంది, సగం నిజాలపై బతికేస్తుంటుంది. మన చుట్టూ చూస్తున్న తాగుబోతులు, వ్యభిచారులు, ద్రోహులు, మత్తుకు బానిసైన వారందరూ పాపులే కానీ మేము కాదు అనుకుంటాం. మన పాపాన్ని ఎన్ని విధాలైన గౌరవము, సంస్కృతి, పెద్ద పదవులనే పరదాల కింద దాచినా అది పాపమే. చట్టపరమైన ఏ సుఖాలు, సంతోషాలను పాపం వక్రీకరించి చూపిస్తుంది. ఉదాహరణకు వివాహ బంధంలో ఉన్న ప్రేమ బంధాలు ఉత్సాహాన్ని ఇవ్వవు కానీ వివాహేతర సంబంధాలు సంతోషమిస్తాయి అని బోధిస్తుంది. మన సృష్టికర్తకు చెందాల్సిన మహిమ మన ఇహలోక జ్ఞానం ద్వారా సంపాదించిన శాస్త్రాలకు ఇస్తుంది. దేవుడు ఆయన కోరుకున్న నీతి యొద్ద తప్ప ఎక్కడైనా కావలసినంత సుఖ సంతోషాలు దొరుకుతాయి అని చెప్తుంది. దేవుని దగ్గర పోవద్దు, అప్పుడు నీవు సంతోషంగా ఉండగలవు అని మనకు నేర్పిస్తుంది. అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం అనే సత్యం ఎన్నడూ మరవద్దు. ఈనాడు మనుషులు క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి భయంకరమైన జబ్బులతో చనిపోతున్నారు. కానీ అసలు కారణం పాపమే. పాపం ఈ లోకంలో ప్రవేశించకముందు మరణం లేదు. ఈ మరణము శారీరక మరణం కాదు కానీ నరకానికి తీసుకుపోయే రెండవ మరణం. పాపం చేసిన వారు దేవునికి దూరమైపోతారు. ఆయన ఇచ్చే ప్రేమ, అధికారము స్వీకరించలేదు. 1 పేతురు 3:18 ప్రకారము మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకే యేసుక్రీస్తు శ్రమపడి ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మి నిరంతరం కృతజ్ఞత కలిగి ఉండుటే ఈ పాపం అనే రోగానికి మంచి మందు. యేసుప్రభు తానే స్వయంగా పాపులను వెతికి రక్షించుట కొరకే వచ్చాను అని చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం అని నేర్చుకున్నాం నైనా. మీరు పెట్టిన ఆజ్ఞలు కానీ, ఇహలోకపరమైన ఆజ్ఞలు కానీ మేము మీరకుండా తండ్రి, మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.